మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తుకు మహిమ కలుగునుగాక. ఆయన పిల్లలైన మీ అందరికీ ప్రభువు నుండి మన తండ్రి అయిన దేవుని నుండి పరిశుద్ధాత్మ నుండి సమాధానము కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో రెండవ దినవృత్తాంతముల గ్రంథము, రెండవ దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయము 15, 16, 17 వచనాలను మనందరం కలిసి చదువుదాం. చదవండి. ప్రైజ్ ద లార్డ్. అలాగే రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం అందరు కలిసి చదవండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని మందిరములో దైవజనుడైన రాజైన సొలొమోను 2 స్తంభాలను నిలవబెట్టాడు. కుడివైపున ఉన్న స్తంభం పేరు యాకీను, ఎడమ వైపున ఉన్న 2వ స్తంభం పేరు బోయాజు అని చెప్పబడింది. ఈ పునరుద్ధాన దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఈ వర్తమానము చేత మనతో మాట్లాడటానికి మన మధ్యలోనికి వచ్చారు. ఎందుకు సొలొమోను ఈ ఇత్తడి స్తంభాలను నిలవబెట్టాడు? ఈ ఇత్తడి స్తంభాలకి ఎందుకు ఈ 2 పేర్లు పెట్టారు? ఈ ఇత్తడి స్తంభాలు, ఈ 2 స్తంభాలు, వీటి విషయాలను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. 18 మూరల ఎత్తులో ఇత్తడి స్తంభాలు నిలవబెట్టారు సొలొమోను. 18 మూరలు అంటే 30 అడుగుల ఎత్తు. చూడండి, ఇలాంటి రౌండ్గా ఉన్నటువంటి స్తంభం, ఇత్తడి స్తంభం 30 అడుగుల ఎత్తు. దీని యొక్క కైవారము అంటే దీని యొక్క చుట్టుకొలత 20 అడుగులు. 30 అడుగుల ఎత్తు,
20 అడుగుల వెడల్పు, చుట్టుకొలత 20 అడుగులు. ఎంత పెద్ద స్తంభమో! ఈ బైబిల్ వాక్యాన్ని మీరు శ్రద్ధగా చదువుతున్నప్పుడు చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. పీట ఉంది, దాని చుట్టూ గొలుసులు ఉన్నాయి. ఒక చోటేమో 5 మూరల ఎత్తు అని ఆ పీట కొలతుంది. మరొక చోట 3 మూరల ఎత్తు అని ఉంది. ఒక చోట 200 దానిమ్మ పండ్లనుంది. మరొక చోట 2 దినవృత్తాంతాలలో 100 దానిమ్మ పండ్లు అని ఉన్నాయి. ఎందుకు ఈ డిఫరెన్స్ వచ్చింది? ఎందుకు వీటి వివరణ ఏంటి? ఇవన్నీ చెప్పాలంటే ఆరాధన వాక్యంలో అది సాధ్యపడదు. ఒకవేళ ఆరాధనలో ఇప్పుడు నేను అవన్నీ వివరిస్తే ఇంచుమించుగా 4 గంటల సమయం పడుతుంది. 4 గంటల సమయం అంటే షుగర్ పేషెంట్లకే ఇంటికి కాదు, కొండ చెరువు గట్టికే. అందుచేత ఎక్కువ సమయం ఆరాధనలో ఈ విషయాలు వివరించలేను. అందుచేత ప్రతి నెలలో 2వ బుధవారం అలాగే 4వ బుధవారం ప్రత్యేకమైన బైబిల్ క్లాసులను నేను ఏర్పాటు చేశాను. కైకరంలో కానీ, ఇప్పుడు ప్రస్తుతం గాంధీనగర్లో జరుగుతుంది, తాడేపల్లిగూడెంలో. ఆసక్తి కలిగిన వాళ్ళు, అందరికీ ఉండదు ప్రభువుని గురించి తెలుసుకోవాలని. ఆసక్తి కనుక మీకుంటే, ప్రభువు గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే, మీరు 2వ బుధవారం అలాగే 4వ బుధవారం నెలకు 2 క్లాసులు, అలాంటి చోట్ల ఈ లోతైన విషయాలకి అక్కడ నేను వివరణ ఇస్తా. ఇప్పుడు గవర్నమెంట్ డాక్టరు ఏం చేస్తాడంటే, పేషెంట్లకి గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేస్తాడు, ట్రీట్మెంట్ ఇస్తాడు. కానీ సందులో ఒక క్లినిక్ పెడతాడు ఆయనదే. ఈ వచ్చిన పేషెంట్లకి ఏం చెప్తాడు తెలుసా? ఆపరేషన్ చేయాలంటే ఇక్కడ కుదరదు, అక్కడికి వచ్చేయి. ఎక్కడికి? మందే ఉంది హాస్పిటల్ పక్కన అంటాడు. డాక్టర్ ఒకడే కానీ 2 చోట్ల వైద్యం చేస్తాడు. అలాగే ఇది ఆదివారం ఆరాధన అనేది జనరల్ హాస్పిటల్ అంతే. అందరు వస్తారు, రోగులు ట్రీట్మెంట్ ఇవ్వాలి, పంపించాలి. స్పెషల్ ట్రీట్మెంట్ కావాలంటే అక్కడికి వచ్చేయండి, బైబిల్ క్లాసులకి రండి. అక్కడ లోతైన విషయాలను అడిగి తెలుసుకోవచ్చు. లేకపోతే ఇలాంటి విషయాలు, దేవుని గురించిన సంగతులు అక్కడ తెలియజేయటం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. కిడ్నీలేం అమ్ముకొని డబ్బులు కట్టక్కర్లేదు, అది ఉచితమే. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని, ఆయన నాకు ఇచ్చిన ఈ విలువైన ఆస్తిని నేను ఉచితంగానే పంచిపెడతాను. అంచేత అలా ప్రయత్నం చేయండి. కొన్ని విషయాలను ఈ ఉదయకాలం మనం ధ్యానం చేద్దాం. ఈ ఇత్తడి స్తంభాలను ఆయన నిలవబెట్టి దానిపైన పీటలను ఉంచాడు. ఇంగ్లీష్ బైబిల్లో పీటలు అనే దానికి, పీటలు అంటే మీరు వేసుకొని పీటల మీద పెళ్ళి, పీటల మీద కూర్చో, ఇవి కాదు పీటలు అంటే. పీట అనే మాటకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఏముందంటే కిరీటము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద అందరి స్తోత్రం చెప్పాలి. లేకపోతే నిలబెట్టి 7 సార్లు స్తోత్రం చెప్పి కూర్చోబెడతాను ప్రతిసారి. అంతవరకు తెచ్చుకోకండి. కొంచెం మర్యాదగా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ 7 సార్లు అనేది చూసారా ఎంతగా ఉద్యోగం తెప్పించిందో? భయంతో కూడిన ఉద్యోగం. అది మెయింటైన్ చేయండి. అజాగ్రత్తగా కూర్చోకండి. ఇది సినిమా హాల్ కాదు, ఇది దేవుని మందిరం. ప్రైజ్ ద లార్డ్. ఈ పీటలు అంటే కిరీటం అని చెప్పబడింది. ఈ కిరీటము లేక ఈ స్తంభాల పైన దానిమ్మ పండ్లను సొలొమోను చెక్కించాడు. దానిమ్మ పండ్లు అనండి అందరూ. అందరు అన్నట్లా, మగవాళ్ళు అసలు అన్నట్లా. చెప్పండి ఏంటయ్యి? ఎప్పుడైనా దానిమ్మ పండ్లు తిన్నారా? కడుక్కొని తినేయటమే. మరి ఎలా తినాలి దానిమ్మ పండ్లు? ఏంటమ్మా? ఒలుచుకోవాలి. మీరు ఒలుస్తున్నప్పుడు దాని శరీరాన్ని అట్లా చీలుస్తారు కదా, చీల్చిన తర్వాత దానిలో ఉన్న గింజలను తింటారు, రైట్? ఆ చీల్చిన శరీరాన్ని శరీరం అంటారా ఏమంటారు మీరు? ఇదిగో ఆ మాటలే మానేయాలి మీరు. ప్రైజ్ ద లార్డ్. ఏంటి తొక్క తోలు అట్లాంటి అనకూడదు మీరు. వినండి. శరీరం అనాలి. ఏమనాలి మీరు? శరీరం అనాలి. మీరు దాన్ని పడేస్తారు.
కానీ డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ఆ శరీరంలో, ఆ దానిమ్మ శరీరంలో 62 రకాల, నీ శరీరంలో ఉన్న 62 రకాల, అందులో షుగర్ ఉంది, బీపీ ఉంది, గుండె జబ్బులు ఉన్నాయి, మూత్రపిండాల వ్యాధి ఉంది, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి, మెదడు మొదలుకొని పాదాలలో ఉన్నటువంటి ఎముకల వరకు నీ శరీరంలో ఉన్న 62 రకాల జబ్బుల్ని నయం చేసే మెడిసిన్ ఉంది. ఎందులో? ఇందాక నువ్వేదో అన్నావు కదా, ఎందులో? ఆ శరీరంలో. అందుకని ఇక్కడ నుండి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. లోన ఉన్న గింజల కంటే ఆ గింజల్ని కవర్ చేస్తూ, ఆ గింజల్ని కప్పి, ఆ గింజల్ని కాపాడుతున్న ఆ శరీరం ఉందే, అది చాలా విలువైంది. మీరేం చేస్తున్నారు? దాన్ని ఇసిరి పడేస్తున్నారు. ఇప్పటి నుండి ఏం చేస్తారో నాకు తెలియదు. ప్రైజ్ ద లార్డ్. ఆ దానిమ్మ పండు నా ప్రభువైన యేసు శరీరం అయ్యింది. ప్రైజ్ ద లార్డ్. నీదు గాయములే బాగు చేయునులే, నా యేసు కలవరిలో కార్చిన ఆ పవిత్రమైన రక్తము ప్రతి రోగిని, ప్రతి బలహీనుని, ప్రతి పాపిని శుద్ధి చేసి స్వస్థపరచగలదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆ లోపల ఉన్న గింజల్ని మీరు ఎప్పుడైనా చూసారా? అవి ఎంత బాగుంటాయి, ఎంత అందంగా ఉంటాయో. చూస్తుంటేనే ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. ఏ రంగులో ఉంటాయి అంటారు? చిలకపచ్చ రంగా? ఏటమ్మా? యేసుక్రీస్తు రక్తము వలె కనబడతాయి అవి. దేవునికి స్తోత్రం. ఆ గింజలు దేవుని సంఘానికి గుర్తుగా ఉన్నాయి. అవన్నీ విడివిడిగా ఉంటాయా, కలిసి ఉంటాయా? ఎంత కలిసి ఉంటాయి? ఎంత దగ్గరగా ఉంటాయి? నువ్వు విడదీస్తేనే కానీ విడిపోనంత దగ్గరగా. ఇది సహవాసానికి గుర్తు. సంఘం ప్రభువుల్లో ఆ విధంగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు బయట లేవు, యేసు క్రీస్తు లోపల ఉన్నావు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సంతోషమే. అదే హల్లెలూయా. అందుకే ఆ బజ్జీలు, ఆ పునుగులు, ఆ ఇడ్లీలు, ఆ దోశలు తిని చావకూడదు పొద్దున్నే. ఎందుకో తెలుసా? అవి అడ్డుపడిపోతాయి గొంతులో. కారు చూడండి, స్పీడ్కి వెళ్ళిపోద్ది. అదే జేసీబీని రమ్మనండి, అది కొంచెం లేటుగా వస్తుంది. ఇక అదే రోడ్ రోలర్ని రమ్మనండి, ఎప్పటికి వస్తుంది? ప్రసంగం సగంలో వస్తుంది. ఎందుకని? భారం, లోక సంబంధమైన భారాలతో ఉన్నవాళ్ళు దేవుళ్ళు పరిగెత్తలేరు. ప్రైజ్ ద లార్డ్. సంతోషమే. ప్రైజ్ ద లార్డ్. మిగతా పాట ఇంటికి వెళ్ళాక పాడుకోండి, టైం లేదు, కొంచెం తొందరగా పరిగెడదాం మనం. ప్రైజ్ ద లార్డ్. ఈ స్తంభాల పైన తామర పుష్పాలు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. మీలో ఎంతమంది తామర పుష్పాలు చూశారు? తామర పుష్పం ఎక్కడ పుడుతుంది, ఎక్కడ పెరుగుతుంది? మురికిలో, బురదలో, అసహ్యకరమైన దుర్వాసనకరమైనటువంటి పాపపు లోకంలో పుడుతుంది. కానీ అక్కడ ఉండదు. పైకి వచ్చి ఆ మురికి నీళ్ల పైనకి అది తేలుకొని ఆ మురికి నీళ్ల పైన తన రేఖలు విప్పి సృష్టికర్తను చూస్తూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. 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 అది మురికిలో పుట్టిన, మురికి ప్రజల మధ్యలో పుట్టిన, మురికి పాపపు మనుషుల మధ్యలో, లోక మధ్యలో అది ఉండలేదు, ఆనందించలేదు. ఒక నిజమైన ప్రభువు యొక్క సేవకుడు ఈరోజు వరల్డ్ పాస్టర్స్ డే అంట. నాకు మా పిల్లలు ఫోన్లో గ్రీటింగ్స్ చెప్తున్నారు. వరల్డ్ పాస్టర్స్, హ్యాపీ పాస్టర్స్ డే. మీ పాస్టర్ గారు ఆదివారం ఒక్కరోజు ప్రసంగం చేసి వారం అంతా గుళ్ళో మడత మంచం వేసుకు పడుకునే రకం కాదు. సంవత్సరానికి ఒకసారి హ్యాపీ పాస్టర్స్ డే సెలబ్రేట్ చేసేవాడు కాదు. మీ పాస్టర్ గారికి ప్రతిరోజు సేవే. ప్రతిరోజు తెల్లవారుజాము మొదలుకొని అర్ధరాత్రి వరకు
పరిచర్య నాకు ప్రతిరోజు పాస్టర్స్ డేనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, మీ పిచ్చ మీకు ఆనందం, మీరు చేస్తే చేయండి, నేను కాదన్ను. ఇది సంవత్సరానికి ఒకరోజు ఆనందపడేది కాదు, ఇది ప్రతిరోజు ఉండే ఆనందమే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ కలువ పువ్వు, ఈ తామర పుష్పాన్ని మీరు ఎప్పుడైనా గమనిస్తే, నేను చాలామందిని చూస్తూ ఉంటాను, ఆడవాళ్ళని తలలో ఎవరైనా పెట్టుకుంటారేమోనని. అబ్బే, తామర పుష్పాన్ని ఎవరు పెట్టుకోరు. పెట్టుకోండమ్మా తామర పుష్పాన్ని. నా మాటిని, కాలీఫ్లవర్ ఇంకా చాలా పెద్ద ముద్దుగా బొద్దుగా ఎంతో ఉంటుంది. కాలీఫ్లవర్ పెట్టుకోండి, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు తామర పువ్వులు పెట్టుకోండి. అది కాలీఫ్లవరో లేకపోతే క్యాబేజీ మొగ్గ అది పెట్టుకోండి, బరువుగా ఎంతో అందంగా. మల్లెపూలు, తామర పువ్వుని ఎవరు ఇష్టపడరు, దాన్ని ఎవరు ప్రేమించరు, అయినా సరే అది ఫీల్ అవ్వదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు దాన్ని ఎందుకు చేశాడో అది దేవునికి స్తుతులు చెల్లిస్తుంది. ఎందుకంటే అది మీ జడలలో కనబడదు కానీ నా దేవుని మందిరములో కనబడుతుంది అది. ప్రైజ్ ద లార్డ్. మనుషులకి అక్కరలేని పువ్వు నా దేవుని మందిరములో నిలబడింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నువ్వు కోరుకుంటే ఎంత, కోరుకుపోతే ఎంత, అది నా దేవుని మందిర స్తంభం మీద చెక్కబడి ఆరాధించబడుతుంది ప్రభు సన్నిధిలో. ప్రైజ్ ద లార్డ్. ఈ తామర పువ్వుని మీరు ఎప్పుడైనా గమనిస్తే, ఒకవేళ దాని మీద బురద నీళ్ళు చల్లినా అది ఓర్చుకోదు. అది మీరు గమనించారు ఎప్పుడైనా? అయ్యేందుకు చూస్తారు మీరు? అది ఓర్చుకోదు, తట్టుకోలేదు, అది వెంటనే విదిలించుకుంటుంది. ఒక్క పాపపు మరక తన మీద పడనివ్వదు. ఎందుకో తెలుసా? పరిశుద్ధమైన పువ్వుగా దేవుడు దాన్ని పుట్టించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంతేకాదు, ఈ తామర పువ్వుకున్న ఒక గొప్ప విశేషమైనటువంటి దానికున్న ఆధిక్యత ఏంటో తెలుసా? ఈ పువ్వు 3 నెలలైనా వాడిపోదు. 3 నెలల వరకు తన సౌందర్యాన్ని కోల్పోదు. మన ఊళ్ళో ఉన్న పువ్వులు పొద్దున్న దాన్ని మనం చూస్తే సాయంత్రానికి ఏమవుతుంది? అది వాడిపోతుంది. జీతం ఫస్ట్ వారం రాగానే ఏ కటింగ్లు లేకుండా జీతం వచ్చిందనుకోండి, ఇక ఆ మొహంలో ఎంత ఆనందపడిపోద్దో. ఒకవేళ ఈ 1 నెల జీతం రాలేదనుకోండి, 1-2 నెలలో ఇంట్లో అప్పులు పెరిగిపోయినాయి అనుకోండి, ఇక ముఖం వాడిపోతుంది. అలాది కాదు క్రైస్తవ జీవితం, వాడిపోదు. దేవునికి స్తోత్రం. వాడాదే అయ్యా నీ ప్రేమ, వాడిపోదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. యెహలోక సకల మహిమ పూలవలె వాడిపోవు. వాడదే అయ్యా నీ ప్రేమ, వాడిపోదయ్యా. వాడదే అయ్యా నీ ప్రేమ. యెహలోక సకల మహిమ పూలవలె వాడిపోవు. వాడదే అయ్యా నీ ప్రేమ, వాడిపోదయ్యా. ప్రేమ 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే. ప్రేమ ప్రేమ ప్రియుడవు నీవే, ఆనందమానందమే. దేవునికి మహిమ కలుగునుగాక. కుడివైపునున్న స్తంభానికి యాకీన్ అని పేరు పెట్టారు. యాకీను అనే మాటకి ద లార్డ్ విల్ ఎస్టాబ్లిష్, యెహోవా స్థిరపరచును. యాకీను అనే పేరు పెట్టారు, యెహోవా స్థిరపరచును. సొలొమోను ఎందుకు యాకీను అనే పేరు పెట్టారు? ఎందుకు యాకీను? ఎవరు అసలు ఈ యాకీను?
ఎడమ వైపునున్న స్తంభం పేరు బోయాజు. బోయాజు అంటే మీలో కొద్ది మందికి తెలిసి ఉండొచ్చు, రూతు భర్త అని. సెల్ ఫోన్ గుళ్ళోకి వచ్చి సెల్ ఫోన్ చూసేవాడు, లేకపోతే చల్లగాలికి ఆనుకొని నిద్రపోయేవాడికి తెలియదు, కానీ వాక్యం వినేవాడికి కాస్తో కోస్తో తెలుసు ఈ బోయాజు అంటే రూతు భర్త అని. కానీ బైబిల్లో మొట్టమొదటిసారిగా వింటున్నాం మనం ఈ పేరు యాకీను. ఎవరు ఈ యాకీను? అసలు సొలొమోను ఎందుకు యాకీను అనే పేరును పెట్టుకున్నాడు? దేవుని మందిరములో నిలవబెట్టిన ఈ ఇత్తడి స్తంభాలు యెహోవా మందిర ముందర నుంచున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. వెనకాల కాదు, పక్కన కాదు, మూలలో కాదు, ఇంకెక్కడో దూరంగా కాదు, మరి ఎక్కడ? దేవుని మందిర ముందర 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 ముందు భాగంలో ఫ్రంట్ పోర్షన్లో ఈ స్తంభాలు నిలవబెట్టబడ్డాయి. ఎందుకు సొలొమోను ఆ కుడివైపునున్న స్తంభానికి యాకీను అని పేరు పెట్టాడు? ఎవరు ఈ యాకీను? బైబిల్ గ్రంథంలో చూడండి, దేవుని వాక్యంలో మొదటి దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగ రాయబడింది. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 9వ అధ్యాయం 10వ వాక్యం. ఎవరైనా ఒకరు చదవండి. యాజకులలో యెదాయా, యెహోయారీబు, యాకీను. యాకీను ఎవరంటే యాజకుడు. అందరు చెప్పండి, యాకీను యాజకుడు. అందరు చెప్పండి, యాకీను యాజకుడు. దావీదు దేవుని మందిరంలో 700 మంది పైగా యాజకుల్ని గుర్తించాడు. ఈ 700 మంది యాజకుల్ని 24 బ్యాచ్లుగా డివైడ్ చేశాడు. ఈ 700 మందిని 24 బ్యాచెస్గా డివైడ్ చేశాడు. 24 బ్యాచ్లుగా డివైడ్ చేసి అందులో ఒక బ్యాచ్కి ఈయనను లీడర్గా పెట్టాడు దైవజనుడైన దావీదు. ఏ బ్యాచ్కి లీడర్గా పెట్టాడో ఒకసారి చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయము 17వ వచనం చదవండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 24:17 వచనం. 21వ బ్యాచ్ అట. యాకీను బ్యాచ్ ఎంత చెప్పండి? అందరు చెప్పండి. యాకీను బ్యాచ్ నెంబర్ ఎంత? ఆయన గ్రూప్ నెంబర్ ఎంత? 21వ బ్యాచ్. అందరు నా వైపు చూడండి. ఇక అందులో ఏం లేదు, ఒకడు చదువుతున్నాడుగా, తెల్లమొహం వేసుకొని చూడు ఇటు. ఎన్నో నెంబర్ అండి? 21వ నెంబర్ బ్యాచ్. ఎందుకు 21వ నెంబర్ బ్యాచ్లో ఉన్న యాకీనును 700 మంది యాజకులలో ఒక్కడిని సెలెక్ట్ చేసుకొని కుడివైపు ఉన్న స్తంభానికి ఆ వ్యక్తి పేరు పెట్టాడు సొలొమోను? వై? కారణం ఏంటి? ఈ యాకీను 700 మంది యాజకులు ఉండగా కొంతమంది దావీదు పెద్ద కుమారుడైన అమ్నోను పక్షంగా చేరారు. కొంతమంది నువ్వేనయ్యా రాజు తర్వాత రాజువి అని. ఇంకొంతమంది అందగాడైనటువంటి అబషాలోము పక్షంగా చేరారు. ఇంకొంతమంది అదోనియా పక్షంగా చేరాడు. ఇంకొంతమంది దావీదు 10 కుమారుల్లో ఇంకొంతమంది ఇంకొకరి పక్షంగా చేరారు. సొలొమోను పక్షంగా ఎవ్వరూ చేరలేదు. ఎందుకంటే సొలొమోనుకి బలము లేదు, సొలొమోనుకి అందం లేదు, సొలొమోనుకి జ్ఞానం కూడా లేదు. అయితే ఎవ్వరూ చేర్చుకున్నటువంటి ప్రేమించని సొలొమోనును ప్రేమించి సొలొమోనుతో స్నేహం చేశాడు యాకీను. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్యము మరుగు చేయబడింది, కానీ యూదుల చరిత్ర గ్రంథంలో రాయబడి ఉంది. ఈ యాకీను సొలొమోనుకి ది బెస్ట్ ఫ్రెండ్, స్నేహం చేశాడు. అయితే రాజైనటువంటి సొలొమోనులో జ్ఞానం ఉందని, గొప్పతనం ఉందని, ఐశ్వర్యం ఉందని స్నేహం చేయలేదు. ఏమీ లేనప్పుడే స్నేహం చేశాడు, సొలొమోనుతో స్నేహం చేశాడు. అయితే ఒక రాత్రి గిబియోనులో దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. సొలొమోను, నీకేమివ్వాలి? నేను నీకేం చేయాలి
అని అడిగాడు. అప్పుడు సొలొమోను చెప్పాడు, నాకు బుద్ధిని, జ్ఞానమును, వివేచన నాకు దయచేయి. దాన్ని బైబిల్ భాషలో చెప్పాలంటే, యేసయ్యా నువ్వే నాకు కావాలి అని దేవుని కోరుకున్నాడు సొలొమోను. ఒక్క రాత్రిలో దేవుడు సొలొమోనుని జ్ఞానముతో, ఐశ్వర్యముతో, ఘనతతో ఒక్క రాత్రిలో సొలొమోను జీవితాన్ని మార్చివేశాడు దేవుడు. ఒక్క రోజులో, ఒక్క రాత్రిలో సొలొమోను అద్భుతమైన సృష్టిగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ 2025 సంవత్సరం ఈ ఆగస్టు ఈ అక్టోబర్ నెలలో దేవుని సన్నిధానంలో ఇంతవరకు నువ్వు ఏమీ లేని వ్యక్తిగా, ఏది జీవితంలో కొత్తదనము కానీ, ఆశీర్వాదము కానీ, మేలు కానీ లేని వ్యక్తిగా ఒకవేళ ఈ రోజు వరకు నువ్వు ఉండొచ్చు. ఈ రాత్రి, ఈ ఉదయకాలం నిజ దేవుడు, రక్షకుడు నిన్ను కలుసుకుంటున్న సమయం ఇది. ఈ దినమున దేవుడు నీ స్థితిగతులను మారుస్తాడు. ఆయన, నువ్వు ఆయనను కోరుకుంటే, ఆయనను ఇష్టపడితే ఆయన మారుస్తాడు నీ జీవితాన్ని ఘనతగా, ఆయన మారుస్తాడు నీ జీవితాన్ని విలువగా, ఆయన మారుస్తాడు నీ జీవితాన్ని ఉన్నతమైనటువంటి రీతిలో. హల్లెలూయా. ఒక్క రాత్రిలో సొలొమోను జీవితం మారిపోయింది. మహాగణుడైన రాజుగా మార్చబడ్డాడు. కానీ సొలొమోను దేవుని మందిరం కట్టిన తర్వాత తన స్నేహితుడైన యాకీనును మర్చిపోలేదు. ఆయన కొరకు ఒక స్తంభమును కట్టి ఆయన పేరు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సహోదరుడా, సహోదరి, ఈ భూమి మీద పరిశుద్ధుడు, రక్షకుడు, జీవాధిపతి అయిన యేసుతో నువ్వు స్నేహం చేయి. యేసుతో నీ జీవితాన్ని గడుపు. ఒక దినాన ఆయన నిన్ను మరిచిపోడు, నిన్ను ఘనపరుస్తాడు. ఆయన ప్రభువే నా స్నేహితుడు, 10,000 సుందరుడు. యేసై నమ్ముకో, యేసై మీద ఆధారపడు, యేసైతో స్నేహం చేయి. చల్లని ప్రభు పాదములు, చలువరాతి సంబములు, యేసు చరణమే శరణము, యేసు చరితమే మధురము. ప్రభువే నా స్నేహితుడు, 10,000 సుందరుడు. ప్రభువే నా స్నేహితుడు, 10,000 సుందరుడు. హల్లెలూయా. ఎడమ వైపునున్న స్తంభం పేరు బోయజు. బోయజు అనే మాటకి అర్థం అతని యందు బలము కలదు. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి, అతని యందు బలము కలదు. ఎవరి యందు బలము కలదు? నా ప్రభువైన యేసుకు గుర్తుగా ఉన్నాడు బోయజు. ప్రైజ్ ది లార్డ్. ఈ బోయజు దావీదు యొక్క ముత్తాత గారు, గ్రేట్ గ్రాండ్ ఫాదర్. దావీదు ఎవరు? రాజు. యూదా గోత్రములో పుట్టిన రాజు దావీదు. బోయజు యూదా గోత్రములో రాజవంశానికి చెందినటువంటి వాడు. జాగ్రత్తగా గమనించండి. సొలొమోను 2 స్తంభాలు నిలబెట్టాడు. ఒకటి యాజకుల వంశం, రెండవది రాజుల వంశం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరములో 2 స్తంభాలు ఉన్నాయి. ఒకటి యాజకుల వంశం యాకీను, ఒకటి రాజుల వంశం బోయాజు. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? ఆత్మీయంగా ఈ 2 స్తంభాలు ఏమి సెలవిస్తున్నాయి? మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో ఇలాగ రాయబడింది, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, అందరూ చదవండి, ఏర్పరచబడిన, అందరూ చదవండి, ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమునయ్యున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రాజులనుగా యాజకులనుగా మము చేసిన మహారాజా విజయమేమో. చప్పట్లు కొట్టాలి, అందరూ పాడాలి. నిజమైన నీ ప్రజలకు నిజమైన రాజులనుగా మము చేసిన మహారాజా విజయమేమో మా విజయుడా, విజయమేమో మా విజయుడా. నిజ
ప్రైజ్ ద లార్డ్. మిగతా పాట ఇంటికి వెళ్ళా పాడుకోండి, టైం లేదు, ముందుకు వెళ్ళిపోతాం. ప్రైజ్ ద లార్డ్. పాడతారా లేదా? పాడండి. దేవునికి స్తోత్రం. రాజులు యాజకులు గుంపు ఎవరు అంటే ఆయన మందిరములోనికి వచ్చిన ఆయన చేత రక్షించబడిన ప్రజలు. ప్రైజ్ ద లార్డ్. అందరూ కాదు, ప్రభువు చేత రక్షించబడిన ప్రజలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీవే దేవుని మందిరములో నిలవబడిన యాకీనువి, నీవే దేవుని మందిరములో నిలవబడిన బోయాజువి. నువ్వు రాజులైన యాజక సమూహముగా ప్రభు కొరకు నిలబడాలని ప్రభువు కోరుతున్నాడు. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు రాజువి. పక్కన వాళ్ళతో చెప్పండి. ఏడ్చుకుండా చెప్తావే మాట, అప్రిషియేషన్ చేయి. నువ్వు రాజువి. అప్పుడు మీరు కూడా చెప్పండి. నువ్వు చెప్ప, నేను అందుకే రాజని నువ్వు అను, నువ్వు కూడా రాజువే. ఇప్పుడు ఇద్దరు కలిసి చెప్పండి, మనం రాజులు. ఆ మాట ఎందుకు ఏడుతావు మరి? చెప్పండి, చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజు రాజులాగా హోందాగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. రాజులాగా ఉండు, హోందాగా ఉండు. రాజు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడు, ఏది పడితే అది తినడు, ఎలా పడితే అలా మాట్లాడడు, ఎలా పడితే అలా ఉండడు. ఒక ప్రత్యేకమైనటువంటి హోందా, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఇది ఉంటుంది, ఆయనలో గౌరవం ఉంటుంది. దేవుని ప్రజలు రాజులు, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు, ఎలా పడితే అలా బ్రతకూడదు, ఏది పడితే అది తినకూడదు. గుర్తుపెట్టుకో, నేను రాజుని. ప్రైజ్ ద లార్డ్. ప్రిన్స్ చార్లెస్, ఇంగ్లాండ్ దేశపు యువరాజు, స్పెయిన్ దేశంలో చదువుతున్నాడు ఆయన. ఒకరోజు కాలేజీ నుండి నేరుగా కాలేజీ క్యాంటీన్లోకి వెళ్ళారు, ఫ్రెండ్స్తో కూర్చున్నారు, కాఫీ ఆర్డర్ చేశారు. కాఫీ వచ్చింది. ప్రిన్స్ చార్లెస్ కాఫీ మగ్గు పట్టుకున్నాడు, తాగబోతున్నాడు. ఆ సమయంలో ఆయన భుజం మీద ఒక చేయి పడింది. సార్, ప్లీజ్ డు నాట్ డ్రింక్ దిస్ కాఫీ. వెనక్కి తిరిగి చూశాడు. ఆయన బాడీ గార్డు నుంచున్నాడు. యువరాజు గారు, మీరు దయచేసి ఈ కాఫీ తాకండి. వై? యు ఆర్ ప్రిన్స్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్. డు నాట్ లైక్ యాజ్ కామన్ పీపుల్. యు ఆర్ ప్రిన్స్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్. సామాన్యమైన ప్రజల్లాగా మీరు ఏది పడితే అది తినకూడదు, ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఇంగ్లాండ్ దేశానికి యువరాజు. ఈ ప్రిన్స్ చార్లెస్కి సొంతగా ఒక కిచెన్ ఉంది, వంటగది ఉంది, చెఫ్ ఉన్నాడు, వంట మనిషి ఉన్నాడు, ఆయన సామాగ్రి ఉంది. ఆయన ఆర్డర్ చేయగానే ఆయన సొంత వంటగదిలో నుండి ప్రత్యేకంగా తయారు చేసిన కాఫీ ఆయన దగ్గరకు వచ్చింది, ప్రత్యేకమైన భోజనం ఆయన దగ్గరకు వచ్చింది. నువ్వు రాజువి, రక్షణ పొందిన నువ్వు రాజువి, మహారాజు, దేవుని బిడ్డవి. ఎక్కడ పడితే అక్కడ నీ జీవితం గడపొద్దు, ఎలా పడితే అలా నీ జీవితం గడపొద్దు, ఎలా పడితే అలా నీ బ్రతుకును గడపొద్దు. ఆయన మందిరములో దేవుడు నిలవబడే స్తంభంగా దేవుడు చేసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. గౌరవంగా జీవించాలి, దేవునికి మహిమకరముగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అమెరికాలో ఒక నెల రోజులు ఉన్నప్పుడు అక్కడ పాస్టర్ గారి ఇంట్లో ఉన్నా. ఆ సమయంలో ఆ పాస్టర్ గారి ఇంట్లో ట్యాప్, ఆ వంటగదిలో కిచెన్లో పంపు, ఆ ట్యాపు నీళ్లు లీక్ అవుతున్నాయి. నీళ్లు లీక్ అవుతుంటే నేను ఆయన ఇద్దరం కలిసి ర్యాపిడ్ సిటీకి వెళ్ళి అందులో ఒక ట్యాప్ కొనుక్కొని వచ్చాక ఆయన ఏం చేశాడంటే సెల్ ఫోన్ ఓపెన్ చేసి హౌ టు ఫిక్స్ ఏ న్యూ ట్యాప్ ఇన్ కిచెన్ అని యూట్యూబ్లో కొట్టి ఆ వీడియో చూస్తూ వస్తాయి కదా, ఎలాగ చేయాలో చూసుకుంటా ఈయన బిగిస్తున్నాడు. నేనన్నా ఎందుకు వచ్చిన కర్మ అండి, ఆ ప్లంబర్కి ఫోన్ చేస్తే వాడు వస్తాడు కదా, ఆడు వచ్చి బిగెత్తాడు కదా అంటే అమ్మో అన్నాడండి. అమ్మో ఏంటండి,
అదే మా దేశంలో అయితే ఎవడో వస్తాడు బిగిస్తాడు. అది మా సంఘంలో అయితే బోర్డు అంతమంది ఉన్నారు. ఆ మామూలుగా అయితే ఒక 50 రూపాయలు ఇస్తే సరిపోద్దిగా అంటే ఆయన అన్నాడు, మా దేశంలో అలా ఉండరు, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నాడు. డిగ్నిటీ అంటే మామూలుగా మనకలాగా మన దగ్గర ఉంటారు ప్లంబర్లో, చింపిరి నెత్తి వేసుకొని పాసికాళ్ళు పాసినోరు వేసుకొని నిక్కర బండి వేసుకొని చూడటానికి మనోళ్ళు సామాన్యంగా ఉంటారు. కానీ అక్కడ అలా కాదు. కారులో వస్తాడు, బెంజ్ కారులో, సూటు బూటు టక్ టక్ వేసుకొని వస్తాడు. వచ్చి కోట్ అక్కడ తగిలిస్తాడు, సూట్ కేసు తీసుకొని వస్తాడు, చేతులకి గ్లౌజులు పెట్టుకుంటాడు, కళ్ళు పాడైపోకుండా కళ్ళకి అల్ట్రావైలెట్ రేసెస్ కళ్ళద్దాలు పెట్టుకుంటాడు, మొహానికి మాస్క్ ఇంత సెటప్ ఉంటుంది ఆయనకి. ఆయన ఇవన్నీ గ్లౌజులు వేసుకొని వచ్చి ట్యాప్ తీసి అలాగా రెంచుతో బిగిస్తాడు. బిగించినందుకు $500 తీసుకుంటాడు. $500 అంటే 50,000 ఉన్నారా లేదా? మన దేశంలో ఎంతండి? 50,000. ఎందుకంత డిగ్నిటీ? పని చేసేవాడని చిన్నగా చూడకూడదు. ఆ దేశంలో పని చేసేవాడు కూలి పనోడని చిన్నగా చూడకూడదు. 50,000 ఛార్జ్ చేస్తాడు. సూట్ వేసుకొని వస్తాడు, కారులో వస్తాడు, పని చేస్తాడు, అంత డబ్బు తీసుకుంటాడు. ఒక పనివాడికి అంత గౌరవం ఉంటే రాజుకి ఇంకెంత గౌరవం. ఇక్కడ కూర్చున్నటువంటి నువ్వు నేను మనందరం ఎవరమో తెలుసా? పనివాళ్ళము కాదు, రాజులం, ప్రభువు చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళం. కనుక మనము ఎక్కడ ఉన్నా ప్రభువుని మహిమపరిచేవారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. రెండవ పిల్లర్ పేరు యాకీను, అనగా యెహోవా స్థిరపరుస్తాడు. యాకీను. అయితే ఈ 2 స్తంభాల గురించి ఏమి రాయబడి ఉందంటే, బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకొచ్చి యెరూషలేమును పాడు చేసి దేవాలయాన్ని కూల్చివేసి దేవాలయములో ఉన్న వస్తువులన్నిటినీ, వెండి బంగారం ఇత్తడి వస్తువులన్నిటినీ ఎత్తుకొని పోయాడు. అయితే ఈ నెబుకద్నెజరు యొక్క సైన్యాధిపతి నెబూజరదాను ఏం చేశాడంటే, దేవాలయము ముందు నిలబడిన ఈ 2 స్తంభాలని ముక్కలు ముక్కలుగా విరగగొట్టి, ముక్కలు ముక్కలుగా నలగగొట్టి, 30 అడుగులు ఎత్తులో ఉన్న ఈ బలమైన స్తంభాలని, 20 అడుగులు చుట్టుకొలుతున్న ఈ మహాబలమైనటువంటి స్తంభాలని పడగొట్టి, విడగొట్టి, ముక్కలు చేసి బబులోని దేశానికి ఎత్తుకొని పోయాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ రాయబడతాయి. ముక్కలు ముక్కలుగా చేసి బబులోని దేశానికి ఎత్తుకుపోయాడు. అయితే ఈ బబులోని దేశానికి ఎత్తుకెళ్ళిన తర్వాత ఈ రాజు ఏం చేశాడో తెలుసా? ఈ దేవాలయంలో ఉన్న వస్తువులన్నిటినీ దాచిపెట్టాడు. కానీ ఈ స్తంభాలని, ముక్కలు ముక్కలుగా చేయబడిన ఈ స్తంభాలని ఒక ఎత్తైనటువంటి స్తంభముగా, ఒకే ఒక ఎత్తైన స్తంభముగా, తమ దేవత పేరు మీద, దయ్యం పేరు మీద దేవుని మందిరములో నిలవబడిన ఈ స్తంభాలని, దేవుని కొరకు నిలవబడి 700 సంవత్సరాలు దేవుణ్ణి మహిమపరిచిన ఈ స్తంభాలని ఇప్పుడు ముక్కలు చేసి బబులోను దేశంలో ఒకే ఒక స్తంభముగా ఫ్రీడమ్ టవర్ ఆఫ్ బాబులోన్ అనే పేరు పెట్టి, ఫ్రీడమ్ టవర్ ఆఫ్ బాబిలోన్ అని పేరు పెట్టి ఒక పెద్ద స్తంభాన్ని కట్టడం మొదలుపెట్టాడు. ఎందుకు ఇలా కడుతున్నాడు అనంటే, ఆ నెబుకద్నెజరు చెప్తున్నాడు, మా తాతగారైనటువంటి మహానిమ్రోద్ ఆయన కూడా బాబేలు గోపురాన్ని కట్టాడు. అయితే ఆ గోపురాన్ని కడుతున్నాడు. ఒకే భాష, ఒకే జనము ఆయన నినాదం. ఒకే భాష, ఒకే జనము, ఇదే ఆయన 1 లాంగ్వేజ్ 1 నేషన్. ఇది నిమ్రోద్ యొక్క నినాదం. మనందరము కలిసి దేవునికి విరోధంగా అందరం కలిసి ఒక టవర్ కడదామని చెప్పి బాబేలు గోపురాన్ని కడుతున్నాడు. అయితే దేవాది దేవుడు ఆ పనిని నాశనం చేసి చెల్లా చెదురు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ బబులోను రాజు ఆ ఒకే ఒక పిల్లర్ కట్టి ఒక పెద్ద ఫ్రీడమ్ ఆఫ్ బాబిలోన్ అని ఒక పెద్ద టవర్, సెల్ ఫోన్ అంత టవర్ కట్టాలనుకున్నాడు. కానీ కడుతున్న సమయంలో అతను కూలిపోయాడు, అతను చనిపోయాడు. పర్షియా రాజు వచ్చాడు, కోరేషు రాజు వచ్చాడు.
ఆ కోరేషరాజు వచ్చాక దేవుని మందిరములో ఉన్న సామాగ్రి అంతా ఎక్కడైనా బబులోను దేశంలో ఏ మూల ఉన్నా అదంతా ఇశ్రాయేల్ దేశంలోనికి పంపించమన్నాడు. సైనికుల ఎస్కాట్తో ప్రతి గిన్నె, ప్రతి గరిటె, ప్రతి చిప్ప, ప్రతి కత్తెర, ప్రతి ఉపకరణం పోయినవన్నీ తిరిగి మరలా యెరూషలేములోకి వచ్చాయి. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వెండి, బంగారం, ఇత్తడి అన్నీ దేవుని మందిరంలోకి వచ్చేసాయి. కానీ ఈ 2 స్తంభాలు యెరూషలేములో నుండి కూలిపోయి, విడగొట్టబడి, విరిగిపోయి, ముక్కలై బబులోను దేశానికి వెళ్ళిన ఈ 2 స్తంభాలు మరలా ఇశ్రాయేలు దేశంలోకి రాలా. మరలా ఇశ్రాయేలు దేశంలోనికి రాలా. ఇశ్రాయేలు దేశంలోకి రాలా. అవి బబులోను దేశంలోనే ఉండిపోయాయి, సాతాను చేతుల్లో ఉండిపోయాయి. ఆలోచించండి. దేవుని మందిరములో నిలబడవలసిన స్తంభాలు ఇప్పుడు సాతాను వశమైపోయాయి. అక్కడ నిలబడలా. ఒకవేళ అనుకుంటున్నావా, నేను దేవుణ్ణి వదిలిపెట్టేస్తే, గుడిని వదిలిపెట్టేస్తే, నేను వెనక్కి వెళ్ళిపోయి నేను విడిచిపెట్టిన దయ్యాలు దేవతలను ఆరాధిస్తే, మళ్ళీ అయ్యే పూజలు చేస్తే మా బ్రతుకు బాగవుతుందేమో అనుకుంటున్నావా? అక్కడ నీ బ్రతుకు బాగోదు. ఈ స్తంభాలు పాడైపోయాయి. మరలా ఇశ్రాయేలు దేశంలోకి ఈ స్తంభాలు రాలేదు. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు ఈ మందిరములో పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మందిరములో తిరుగులాడుతూ ఉన్నాడు. నా కొరకు నిలబెట్టుకున్న స్తంభాలు పాపములో, శాపములో, లోకాశల్లో, శరీరాశల్లో కూలిపోయి సైతాను గడి చేత నాశనం చేయబడినాయని దేవుడు దుఃఖముతో తన మందిరములో తిరుగుతున్నాడు. ఏవి ఆ స్తంభాలు? ఏది ఆ కిరీటం? ఏవి ఆ దానిమ్మకాయలు? ఏది ఆ ప్రత్యేకమైన ఆ తామర పువ్వు లాంటి జీవితం? ఏది ఆ పరిశుద్ధత? ఏది ఆ సహవాసం? ఏది? ఇప్పుడు ఆ స్తంభాలు పోయాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం ఈ మందిరములో తిరుగులాడుతున్నాడు. పోగొట్టుకున్నటువంటి తన సొమ్మును వెతుకుతున్నటువంటి వాని వలె, కోల్పోయిన తన బిడ్డను వెతుకుతున్న ఒక తండ్రి వలె ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడి మందిరములో తిరుగుతున్నాడు. ప్రతి హృదయాన్ని చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ప్రతి ఒక్కరిని, పిల్లలు మొదలుకొని పెద్దలు మొదలుకొని అందరినీ ప్రభు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ స్తంభాలు దేవుని మందిరంలో లేవు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు? చూడండి, దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న మాటను అందరం కలిసి చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. చదవండి, అందరు కలిసి చదవండి. ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నేను చేయబోతున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ యేసు. చప్పట్లు కొడుతూ జయ జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు. హల్లెలూయా. 2 స్తంభాలను ఇశ్రాయేలు దేశంలో నుండి తీసుకెళ్ళిపోయాడు బబులోను రాజు. కానీ బబులోను దేశంలో నుండి 2 స్తంభాలు తిరిగి వచ్చాయి. ఎజ్రా, నెహెమియా వారిద్దరి ద్వారా దేవుడు మందిరాన్ని కట్టాడు. సాతానుకి పడగొడటం తెలిస్తే
నా దేవునికి నిలబెట్టడం తెలుసు. సాతాను పాడు చేస్తే నా దేవుడు బాగు చేస్తాడు. సాతాను కోల చేస్తే నా దేవుడు నిలబెడతాడు. ప్రైజ్ ద లార్డ్. శరీర సంబంధమైన 2 స్తంభాలు వెళ్ళిపోయాయి, కానీ ఆత్మ సంబంధమైన 2 స్తంభాలను దేవుడు నిలబెట్టాడు. రెజ్రా, నెహెమియా అనే దైవజనులు నిలబడి కూలిపోయిన దేవుని ఆలయాన్ని కట్టుచున్నారు. దేవుని పనులు ఆగవు, పరిశుద్ధాత్మ కార్యం ఆగదు. నిలబెట్టుటకు ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడి స్థలంలో ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను. జయిస్తున్నావా? జయిస్తున్నావా? పాస్టర్ గారు ప్రతి వారం చెప్తున్నారు 7HPకి రమ్మని. ఆభరణాలు తీసేయమంటున్నారు, ముక్కుకి తీసేయమంటున్నారు, మూతికి తీసేయమంటున్నారు, చెవులకి తీసేయమంటున్నారు, కాళ్ళకి తీసేయమంటున్నారు, చేతులకి తీసేయమంటున్నారు, ఏళ్ళకి తీసేయమంటున్నారు, గోళ్ళకి తీసేయమంటున్నారు. అమ్మో, ఈ దాల్వా పంట అయిపోతే ఈ సార్వా పంటకే మా ఆయన చేపిస్తానన్నాడే. అది వేసుకొని గంగిరెద్దులాగా ఊరంతా తిరిగిదామనుకుంటున్నాను. నీ వయసు ఎంతమ్మా? 63 ఏళ్ళు 64 అండి. అమ్మో, 63 ఏళ్ళు 64 అంటే చాలా చిన్న బిడ్డవమ్మా, లేత బిడ్డవే. నీకు ఇంకా ఎందుకు నవ్వుతారు? తప్పు కదూ. శరీరాశలను జయించలేదు కదూ, లోకాశలను జయించలేదు అన్నా. ప్రభు కోసం ఒక్కరోజు పనిని జయించలేకపోతున్నావు కదా. గేదెలు అంటావు, గొర్రెలు అంటావు, పశువులు అంటావు, ఇల్లు అంటావు, వాకిలు అంటావు, బ్యాంక్ అంటావు, అదంటావు, ఇదంటావు. నేను ఒక మాట నిన్ను అడగనా? జబ్బు చేసి హాస్పిటల్లో ఉంటే 2 వారాలు, అప్పుడు పనులేమవుతాయన్నా? బర్రెలేమవుతాయన్నా? పొలమేమవుతుందన్నా? జయించన్నా. ఇదిగో మీ మధ్యలో ఉన్నారు చూడండి, 7HPకి వచ్చేవాళ్ళు మీలాగే కూర్చున్నారు, మీలాగే ఉన్నారు, కానీ వారు జయించిన వారు పనులను, తమ శరీరాలను, తమ కోరికలను జయించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చూడండి, నువ్వు జయ జీవితాన్ని పొందాలి. జయించిన వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభంగా చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఇర్మియా గ్రంథములో దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. మొదటి అధ్యాయం, ఇర్మియా గ్రంథములో మొదటి అధ్యాయంలో దేవుడు ఇర్మియాతో ఏమంటున్నాడో చూడండి. ఇర్మియాతో మాట్లాడిన దేవుడు ఈ ఉదయకాలం మనతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి. 18వ వచనములో ఇలాగ రాయబడి ఉంది. చదవండి, త్వరగా చదవండి. ప్రైజ్ ద లార్డ్. ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు, ఇర్మియా భయపడొద్దు, ఎక్కడికి వెళ్ళినా. చూడండి ఏం చెప్తున్నాడు. యోధా రాజుల యొద్దకు కానీ, ప్రధానుల యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, ఈ దేశమంతటిలో 27 రాష్ట్రాలలో, దేశమంతటిలో నీవు ఎక్కడికి పోయినను, రాజస్థాన్ పోయినను, పంజాబ్ పోయినను, తెలంగాణ పోయినను, సీతంపేట పోయినను, నీవు ఎక్కడికి పోయినను నిన్ను ఇనప స్తంభంగా చేస్తానంటున్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఇర్మియాకు తోడై ఉన్నాడు. ఇర్మియాకు ఈ సొంత ఇల్లు లేదు, ఇర్మియాకు సొంత పొలం లేదు, ఇర్మియాకు సొంత ప్రజలు లేరు.
భార్య లేదు, పిల్లలు లేరు, ఇర్మియాకు ఆయనకి పోషణ లేదు. మరి 52 సంవత్సరాలు ఎలా బ్రతికాడు? ఏ విధంగా బ్రతికాడు? రాజు యొక్క గెస్ట్ హౌస్లో ఇర్మియా నివసించాడు. రాజు ఇంటి నుండి భోజనం ఇర్మియా తిన్నాడు. ఎన్నో పోరాటాల్లో ఇర్మియా చుట్టూ శత్రువులే. రోజు ఇర్మియాని చంపడానికి శత్రువులు వస్తూ ఉండేవారు. కానీ 52 సంవత్సరాలు ఇర్మియాను దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. ఇదిగో ఈరోజు దేవుని మందిరంలో నీ చుట్టూ సమస్యలే, నీ చుట్టూ పోరాటాలే. సొంత ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఎన్నో అప్పులు, ఎన్నో సమస్యలు. ఎలా నీ బిడ్డలు పోషిస్తావు? ఎలా నీ కుటుంబం బ్రతుకుతుంది? ప్రభు చెప్తున్నాడు, నీవు ఎక్కడికి పోయినను నిన్ను కాపాడి ఇనప స్తంభముగా నిలబెడతాను. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి. ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి. అందరూ చప్పట్లు కొడుతూ నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. నా జీవిత కాలమెల్లా నన్ను సతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను సతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువేన పరిహారి. నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువేన పరి. అందరూ యేసేన పరిహారి. ప్రియ యేసేన పరిహారి. నా జీవిత కాలమంతా దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. జార్జ్ వైట్ఫీల్డ్ అనే ఒక దైవజనుడు క్రొత్తగా వివాహమైంది ఆయనకి. ఆయన భార్య ఇద్దరు బైబిల్ గ్రంథాలు పట్టుకొని, కొత్త నిబంధన బైబిల్ పట్టుకొని, కరపత్రికలు పట్టుకొని యేసుప్రభు దేవుడు అని అందరికీ కరపత్రికలు ఇస్తూ ఉన్నారు. ఒక స్థలంలోకి వచ్చేసరికి అక్కడ చాలామంది త్రాగుబోతులు, డ్రగ్స్కి బానిసలైనటువంటి దుర్మార్గమైన జీవితాన్ని జీవించే మనుషులు ఉన్నారు అక్కడ. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కరపత్రికలు ఇచ్చారు. రేయ్ ఏంటి బైబిల్లా అని తీసుకొని చింపి కాళ్ళతో తొక్కేశారు. ఆ కరపత్రికలు చించేశారు. జార్జ్ వైట్ఫీల్డ్కి వార్నింగ్ ఇచ్చారు, నువ్వు సాయంత్రం కల్లా ఈ స్థలం ఖాళీ చేసి వెళ్ళిపోతే నిన్ను నీ భార్యను ముక్కలుగా నరికేస్తాం, జాగ్రత్త. ఆయన భార్యను అన్నారు, ఇదిగో చెప్పు నీ భర్తకి, సాయంత్రం కనుక ఖాళీ చేయకపోతే నీ జీవితాన్ని నాశనం చేసేస్తాం. వెంటనే జార్జ్ వైట్ఫీల్డ్ భయపడిపోయాడు. తన భార్యతో పద మధ్యాహ్నం 1 గంటకి బస్సు ఉంది, వెళ్ళిపోదాం తొందరగా ఖాళీ చేసేసాయి, మొత్తం బ్యాగులు గిగిలి సర్దే వెళ్ళిపోదాం అని చెప్పి కంగారు పడిపోతున్నాడు, భయపడిపోయాడు. అప్పుడు జార్జ్ వైట్ఫీల్డ్ భార్య తన భర్తతో అంది, జార్జ్ పిరికోళ్ళ వణిగిపోతున్నావేంటి, మగతనం చూపించు అంది. ఏమంది? ఏం చూపించమంటుంది? మగతనం చూపించు. పిరికోడువా, ఎందుకు భయపడుతున్నావు? మగతనం చూపించు. ఆ మాటకి పౌరుషం వచ్చింది. గదిలోనికి వెళ్ళి, ప్రభువా నన్ను బలపరచు, ఏం జరిగినా నీ మహిమ కొరకే జరగాలని చెప్పి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఎవడైతే తనని బెదిరించాడో వాడింటికి వెళ్ళాడు.
ఆడు లోన్ నుండి బయటకు వస్తున్నాడు. వెళ్ళాడు. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? లోపలికి పద, నీతో మాట్లాడాలి. పదే లోపలికి. ఆడు చుట్టూ 100 మంది అనుచరులు ఉన్నారట, చేతులు కట్టుకొని, బాడీ గార్డులు. రేయ్, నడు లోపలికి, నీతో మాట్లాడాలన్నారు. ఒక్కడికే సౌండ్ లేదు. ఈడైతే సింహంలా గరుతుంటే ఆడు గుండెలు అదిరిపోతున్నాయి. ఆడు ముందుకొచ్చేవాడు వెనక్కి. లోపలికి వెళ్ళాడు. కూర్చున్నాడు. ఏంట్రా ఇందాక మాట్లాడావా? మొక్కలుగా నరుగుతావా? నీ వల్ల అవుతుందా? ఆడందరినీ చూస్తున్నాడు. వీడికి ఏం పట్టింది? ఇందాకేమో వణికిపోయాడు, ఇప్పుడేంటి ఎంత ధైర్యంతో వచ్చాడు? ఎవరు ఉన్నారు ఈ వెనకాల? అమ్మో, వణికిపోతున్నాడు ఆ నాయకుడు. ఏరా, ఏం చేస్తావు నువ్వు? సాయంత్రం 6 గంటలకి నేను కూటమి ఏర్పాటు చేశా మందిరంలో. నువ్వు 6 గంటలకి రావాలి, అందరికంటే ముందు కూర్చోవాలి. రాలేదా అన్నాడు. ఆడు గుండెల్లో కోరమండల్ ఎక్స్ప్రెస్ దడదడ 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 గుండెలు కొట్టుకుంటున్నాయి. ఎందుకో తెలుసా? నా దేవుడు దిగి వస్తే మనుషులు గుండెల్లో భయము పుట్టిస్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. గడగడగడగడగడలు ఆడిపోతున్నాడు. ఆడు వెళ్ళిపోయాక 100 మంది రైల్లోకి బిగుసుకుపోయారు. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధి ఆయనతో కూడా ఉంది. ప్రైజ్ ద లార్డ్. నువ్వు అనుకుంటున్నావు నేను ఒంటరిని, నాకేముంది దిక్కు, నాకేముంది, నేను ఒంటరి దాన్ని, విధవరాల్ని అనుకుంటున్నావు. మీరు గమనించండి, ఒకవేళ ఇదే రోడ్డు మీదకి కేంద్ర మంత్రి గారు వచ్చాడు అనుకోండి, ఎవరో సెంట్రల్ మినిస్టర్ వచ్చారనుకోండి, మన సీతంపేట ఎలా ఉంటుందా? అసలు నువ్వు ఉంటావు ఎక్కడ గుళ్ళో? అసలు నీ అడావుడు ఆపలేం, కుక్కలకు వచ్చినట్టు అడావుడు వచ్చేది నీకు. ఎలా ఉంటుంది సీతంపేట? ఎంతమంది పోలీసులు వచ్చేస్తారు ఆయన చుట్టూ ప్రొటెక్షన్ కోసం. గుర్తుపెట్టుకో, ఒక దైవజనుడు, ఒక దేవుని బిడ్డ నడిచి వెళ్తున్నప్పుడు ఒంటరిగా నడవట్లా, ప్రయాణం చేస్తున్నప్పుడు ఒంటరిగా ప్రయాణం చేయట్లా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దేవుని దూతలు వాళ్ళతో ఉన్నారు, దైవ సన్నిధి వాళ్ళతో ఉంది, ప్రభువు కాపాడుతాడు. ఎరా నువ్వు రారా, అరే మీరందరూ రండిరా, నా వెనకాల మాట్లాడాలరా, అరే మనందరం వెళ్ళాలరా. ఎవరిని తీసుకెళ్ళక, నువ్వు అక్కడవే వెళ్ళు, ప్రభువు పంపుతాడు తన సైన్యాన్ని నీతో పాటు. విజయం కలుగుతుంది నీకు. ఊరు పెద్దల్ని, ఆ పెద్దల్ని, ఈ పెద్దల్ని, సంఘ పెద్దల్ని సగం మందిని తోలుకొని వెళ్తున్న వాళ్ళని మేపుతున్నావు. ఏంటి అలా చూస్తున్నావు? ప్రైజ్ ద లార్డ్. ఎవడు అవసరంలా, నా దేవుడి కంటే పెద్ద ఎవడండి? దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పలేదే? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఏడు సాయంత్రం 6 గంటలకు ప్రార్థన అంటే ఈడు 5ంటికి వెళ్ళిపోయి కూర్చున్నాడు అక్కడ. ఎందుకంటే ఈడు దడ అలాగుంది. ఆ రాత్రి దేవుని గురించి మాట్లాడుతున్నాడు దైవజనుడు. ప్రభువు ఎంత ఘోర పాపినైనా ప్రేమించుటకు సిద్ధముగా ఉన్నాడు. బోరును ఏడుస్తూ మోకాళ్ళ మీద పడి గుండెలు బాదుకుంటూ ప్రభువా నా పాపమును క్షమించమని మారు మనసు పొంది దేవుని నామములో రక్షణ పొందాడు ఆ దుర్మార్గుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిలబడు, నిలబడు, ప్రభు కోసం నిలబడు. నీ బంధువులు, నీ స్నేహితులు, అన్యజనుల మధ్యలో పిరికాళ్ళ పారిపోతున్నావే, పిరికాళ్ళ పారిపోతున్నావే, సాక్షిగా నిలబడి ప్రభు కొరకు. మగతనం చూపించన్నా అక్క, నిలబడు ప్రభు కోసం పౌరుషంగా. నిలువుము సత్యముకై, సువార్తకై పోరాడుము, సేవను చేసి నీవు త్యాగం చేయుము ప్రాణమును. చివరిగా మిమ్మల్ని నేను పంపించేసే ముందు ఒక మాటను చదవాలి మీరు. గలతీయులకు రాసిన పత్రికలో, పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాటను చదువుదాం.
పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాటను చదువుదాం. 9వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురునకు సామర్థ్యం కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడవుటకు నాకును సామర్థ్యం కలగజేసిన వారు గ్రహించినప్పుడు, చదవండి అందరు కలిసి. చాలు. దేవుని మందిరములో, సంఘములో స్తంభములుగా ఎంచబడ్డారట. ఎవరు? పేతురు, యోహాను, యాకోబు. అందరు చెప్పండి, ఎవరెవరు? పేతురు. ఎందుకు సంఘంలో, ఆది అపోస్తుల సంఘంలో పేతురు, యోహాను, యాకోబుల్ని ఎందుకు స్తంభాలుగా ఎంచారు? సంఘానికి స్తంభాలు వీళ్ళు అంటున్నారు. ఏంటి కారణం? యేసుతో పాటు ఎత్తైన కొండ మీదకి ప్రార్థించటానికి వెళుతూ ఉండేవారు. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ఎక్కువ సమయం గడిపారు పేతురు, యోహాను, యాకోబులు. అందుచేత సంఘానికి స్తంభాలుగా ఎంచబడ్డారు. ఈ ఉదయకాలం, ఈరోజు ఈ మందిరంలో పేతురు లేడు, యోహాను లేడు, యాకోబు లేడు, ఇర్మియా లేడు, ఎజ్రా లేడు, నెహెమియా కూడా లేడు. ఎవరు లేరు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మందిరంలో ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ఈ మందిరంలో పేతురు లేడు, యోహాను ఇప్పుడు లేడు, యాకోబు లేడు. వారు దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు సంఘములో స్తంభముగా నిలబడటానికి యాకీను అనే మాటకి స్థిరమైన వాడు, బోయాజు అనే మాటకి బలమైన వాడు. స్థిరముగా అన్ని విషయాలలో నిలబడే వాళ్ళ కోసం పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. ఎవరైనా ఉన్నారా? నాకు చదువు లేదు, బలం లేదని చెప్పొద్దు. ఈ రెండు దేవుని క్వాలిఫికేషన్స్ కాదు. లోకానికి చదువు, బలం కావాలి, డబ్బు కావాలి. నా దేవునికి అవసరం లేదు. చిన్నోడువైనా పెద్దోడువైనా పర్వాల, ఆడైనా మగైనా పర్వాల, పడుచైనా వృద్ధాప్యంలోకి వచ్చిన పర్వాల, బలహీనుడువైనా అంగవికలాంగుడువైనా పర్వాలేదు. ఈరోజు ప్రభు సన్నిధిలో ఎవరైనా ఉన్నారా? నీకోసం నేను నుంచుంటా, నీకోసం నేను నిలబడతా. మందిరంలో, సంఘంలో, పరిచర్యలో నేనుంటా. సాతాను ఇప్పటికే చాలామందిని లోకాశలోకి ఈడ్చుకుపోయాడు. ముక్కలుగా వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేసాడు. అపవిత్రమైన శరీర సంబంధమైన లోకాశల్లో, పాప బంధకాల్లో నలగగొట్టేస్తున్నాడు వాళ్ళని. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నేను దేవుని కోసం నుంచుంటా, నేను ప్రభు కోసం నిలబడతా, నేను ప్రభు కోసం నుంచుంటా. ప్రభువా నన్ను నుంచోబెట్టు, ప్రభువా నేను నిలబడతా. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని శోధనలు ఎదురైనా నేనున్నాను. ఎవరైనా ఉన్నారా? ప్రభు చూస్తున్నాడు. దేవుని మందిరంలో యాకీను లాంటి వాళ్ళు, బోయాజు లాంటి వాళ్ళు ప్రభువు మందిరంలో నిలబడి, ఈ యాకీను, బోయాజు అనే స్తంభాల పైన నెత్తి మీద సొలొమోను ఏ భారాన్ని పెట్టాల. చూడండి, ఈ స్తంభాల నెత్తి మీద భారం ఉంది, ఈ స్లాబ్ భారం అంతా వాటి మీద ఉంది. కానీ ఆ స్తంభాల మీద ఏ భారం సొలొమోను పెట్టాల. ఏంటి దాని అర్థం? నువ్వు దేవుని కోసం నుంచున్నప్పుడు, నువ్వు దేవుని కోసం నిలబడ్డప్పుడు నీ మీద దేవుడు ఏ భారం పెట్టడు, నీ భారం అంతటిని ఆయనే మోస్తాడు. ఎవరైనా ఉన్నారా? ఆడైనా పర్లా, ముసలైనా పర్లా, వృద్ధులైనా పర్లా, పిల్లలైనా పర్వాలా, ప్రభు వాడుకుంటాడు. 12 సంవత్సరాలు ఇర్మియాను వాడుకున్నాడు దేవుడు. బిడ్డ, చిన్న పిల్లోడు, ప్రభువా నాకు బలం లేదు, మాట్లాడడానికి శక్తి లేదు, నేనున్నాను నీకు తోడుగా. ఎవరైనా ఉన్నారా? నేను దేవుని కోసం నుంచుంటానన్నా, ప్రభు పరిచర్యలో నిలబడతా, సేవకుని పక్కన నుంచుంటా, దేవుని కొరకు నేను నిలబడతా. నువ్వు రోగివైనా, అనారోగ్యంతో ఉన్నా పర్వాలేదు, దేవుడు నీకు శక్తి, సామర్థ్యం ఇస్తాడు. ఎవరైనా ఉన్నారా? లేచి నిలబడండి. ప్రభు సన్నిధిలో నేను నిలబడతాను, ప్రభు కొరకు నిలబడతాను అన్నటువంటి ధ్యాసతో లేచి నిలబడండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నేనున్నానయ్యా, ప్రభువా నేనున్నానని ప్రభుతో చెబుదాం. ఇదిగో దేవా
నా జీవితం ఆపాదమస్తకం నీకంకి. నేనున్నాను ప్రభువా, ఇదిగో ప్రభువా, నా జీవితం మంచిది కాదు, ఈ జీవితం పాడైపోయింది, విలువ లేని జీవితం. పర్వాలేదు, చదువు లేకపోయినా, విలువ లేకపోయినా, డబ్బు లేకపోయినా, వెనకాల ఏ సపోర్ట్ లేకపోయినా, నువ్వు బలహీనుడు అయినా పర్వాలేదు, నువ్వు ప్రభు సందులో నిలబడతానని ఆశతో ప్రభుతో చెప్పు. నేను నుంచుంటాను నాయనా, నీ పక్కన నిలబడతాను, నీ సాక్షిగా నిలబడతాను. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, నీ పాదాలు తప్ప వేరే దిక్కు నాకు లేదు ప్రభువా, ఈ నీ పాదం తప్ప నాకు వేరొక దిక్కు నాకు లేదు ప్రభువా. ప్రభువా, నీ మందిరంలోనే, నీ ఆరాధనలోనే, నీ ఆలయంలోనే నేను నీ సాక్షిగా నిలబడతాను ప్రభువా. శరణము నీ చరణము, శరణము నీ చరణము. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీక. నోరు తెరిచి ప్రభుతో చెప్పండి, నేనున్నాను ప్రభువా, ఇక నుండి నేను నా శరీరాన్ని దాచుకోను, నా సంపాదన కోసం, ఈ లోకాశల కోసం నేను నిన్ను పోగొట్టుకోను ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకై నీ చేయి చాపుతున్నాడు, నీ కొరకై నీ చేతులు చాపుతున్నాడు. ఎక్కడున్నావు, ఎక్కడున్నావు నువ్వు, ఎక్కడుంది నీ మనసు? ప్రభువా, ఇదిగో నేను ఎక్కడున్నాను ప్రభువా, ఇక నుండి నీ కొరకు నేను నుంచుంటాను ప్రభువా, నీ పని కొరకు నేను నిలబడతాను ప్రభువా. నేను బలహీనుడు నాయనా, బలహీనునయ్యా, రోగినయ్యా, నాలో ఏ మంచితనం లేదు ప్రభువా, నేను ఒక పాపాత్ముడిని ప్రభువా. పర్వాలేదు, పర్వాలేదు, ఎలుగెత్తి ప్రభుతో చెప్పండి, ఇదిగో నేను ఎక్కడున్నానయ్యా యేసయ్యా, ఈ మూలలో నుంచున్నానయ్యా యేసయ్యా, ఇదిగో ఈ స్తంభం చాటున ఉన్నానయ్యా, నన్ను ఒక్కసారి చూడు ప్రభువా. నోరు తెరవాలన్నా ప్రభుతో చెప్పండి. ఈ అవకాశం నీకు ఇంకా రాకపోవచ్చు, మళ్ళా ఈ మాట ప్రభు నేను అడగకపోవచ్చు. ఈరోజు అడుగుతున్నాడు, నా మందిరంలో స్తంభంగా నుంచుంటావా, నా మందిరంలో స్తంభంగా జయించువానని, నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను. చెయ్యెత్తి ప్రభుతో చెప్తావా, ఇదిగో నేను ఎక్కడున్నాను ప్రభువా, ఇదిగో నన్ను వాడుకో ప్రభువా. పాపినైనా నన్ను వాడుకోనాయన, బలహీనునైనా నన్ను వాడుకోనాయన, నీ కొరకు నిలబడతానయ్యా. నా బంధువుల మధ్యలో, నా స్నేహితుల్లో, నా స్టూడెంట్ల మధ్యలో నేను నీకోసం నుంచుంటాను ప్రభువా. నీ సాక్షిగా, ఓ రాజుగా, యాజకుడిగా నేను బ్రతుకుతాను నాయన. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి. చాలాసార్లు నువ్వు దేవునికి దూరం అయిపోయావు, దేవుని సన్నిధికి దూరం అయిపోయావు. ఒక్క మాట దేవుని దగ్గర ఈ మాటను చెప్పగలవా? నేను చాలాసార్లు నీకు దూరం అయిపోయానయ్యా, చాలాసార్లు నేను దుఃఖపెట్టాను. ఎలుగెత్తి చెప్తావా, యేసు యేసు, ఎలుగెత్తి ఎలుగెత్తి ఈ మాట చెప్తావా? ఓ నా దేవా, నీ బిడ్డలు ఒప్పుకుంటున్నారు నాయన, ఇదిగో నీ బిడ్డలు నీ దగ్గర సరి చేసుకుంటున్నారు నాయన. ఆదుకో నాయన, నిలబెట్టు నాయన, బలపరచు నాయన. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. నేను దేవుని బిడ్డని, నేను రక్షణ పొందాను, నేను సాక్రమెంట్ తీసుకుంటున్నాను అనే గ్రహింపు లేకుండా నువ్వు జీవించావు. ఎన్నోసార్లు దేవుని అవమానపరిచావు. అయితే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. నిన్ను ఆయన క్షమిస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు చేతులు చాపుతున్నాడు. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొను మా దేవా ఈ నా శేష జీవితం.
ఈ మిగిలిన జీవితం దేవునికి ఇవ్వచ్చుగా, ఈ మిగిలిన జీవితం ప్రభు వైపు తిరగొచ్చు కదా. ఇదే లాస్ట్ అవకాశం కావచ్చు, నీకు ఇదే చివరి అవకాశం కావచ్చు. నీ శాస జీవితం ఎందుకు ప్రభు మందిరంలో, ఎందుకు 7 HP కోసం, ఎందుకు ఈ ప్రార్థన కోసం 100 రోజులు ఎంతో అద్భుతమైనటువంటి అవకాశం దేవుని మందిరంలో పోగొట్టుకుంటున్నావు. నీ మిగిలిన జీవితం అందుకో గైకొను మా దేవా ఈనా శేష జీవితము. చెప్తావా ప్రభుతో, ఇదిగో దేవా నా జీవితము. పై పెదాలతో పాడొద్దు, సమర్పించుకుంటేనే పాడు. ప్రభు కొరకు నిలబడాలని అనుకుంటేనే పాడు. ఇదిగో దేవా, సమర్పించుకున్న వాళ్ళు, ప్రభు కొరకు అర్పించుకున్న వాళ్ళు, ఇదిగో నాయన నిలబడ్డానయ్యా, నీకోసం నిలబడ్డానన్న వాళ్ళు ఎలుగెత్తి చెప్పండి యేసయ్యతో, ఇదిగో దేవా నా నువ్వు చిన్నపిల్లడవైనా పర్లేదు, నువ్వు వృద్ధాప్యంలో ఉన్నా పర్వాలేదు, నువ్వు ఎటువంటి వయసు అయినా పర్వాలేదు, ఆడైనా మగైనా పర్వాలేదు, ఇదిగో దేవా నా జీవితము ఆపాదమస్తకం నీకంకితము. చెయ్యెత్తి ప్రభువుని అడుగుదామా, శరణం నీ శరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ప్రార్థన చేద్దాం. విన్నావుగా దేవుని వాక్యాన్ని. ప్రభా, నేను నిలబడతాను నీ సన్నిధిలోని. ప్రభుతో నువ్వు వెళ్ళిపోయే ముందు నీ ప్రార్థనని బిగ్గరగా చేయండి. దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడుతున్న వాళ్ళందరూ ఎలుగెత్తి ప్రార్థన చేయండి. జెంట్స్ ఎవ్వరూ మెత్తగా ఉన్నారు, నోరు విప్పట్లేదు. దేవుని మాటలతో నువ్వు సమాధాన పడకపోతే దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుని దగ్గర ఒక్క మాట మాట్లాడు, ప్రభువా నీ కొరకు మిగిలిన జీవితాన్ని నేను నిలబడతాను, నేను నీ తరపు నిలబడతాను, నీ కొరకు నిలబడతాను. వయసుతో సంబంధము లేదు. యేసు 2 చేతులు పైకెత్తి బైబిల్ కింద పెట్టండి, బైబిల్ కింద పెట్టు. ఒక్కసారి ఒక్క నిమిషము దేవునితో రాజీపాడు. దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాటను దేవుడు నిన్ను చూస్తున్నాడు, చేతులెత్తి నిన్ను చూస్తున్నాడు. పలుకు, దేవా నీ కోసం నిలబడతాను, జయిస్తాను. 2 మాటలు చెప్పుకో. జయించు వాణిని మందిరములో స్తంభముగా నిలబెడతాను అన్నాడు. కూలిపోయావు, ఒరిగిపోయావు, పడిపోయావు. డబ్బులో, లోకములో, బంగారములో, సుఖభోగాల్లో పడిపోయావు. పెళ్ళిళ్ళలో, దినాల్లో, ప్రయాణాల్లో పడిపోయావు. ఈ 10వ నెలలో దేవుని దగ్గర రాజీపాడు. చేతులెత్తు. యేసయ్యా, యేసయ్యా, యేసు నీ కొరకు నిలబడతాను, నేను జయిస్తాను. ఓడిపోవద్దు. బంగారము దగ్గర, డబ్బుల దగ్గర, వ్యాపారములలో నువ్వు ఓడిపోతున్నావు. జయించు. దేవా నీ కొరకు నేను జయిస్తాను. నిలువుము సత్యముకై సువార్తకు పోరాడుము. నిలువుము సత్యముకై సువార్తకు పోరాడుము. సువార్త, అంటే మంచి వార్తను ప్రకటించుటకు దేవుడు భూలోకానికి వచ్చాడు. ఆయన రక్షకుడిగా వచ్చాడు. ఆయన కోసం పోరాడు. డబ్బు కొరకు, సంపాదన కొరకు, బంగారం కొరకు
ఓడిపోయావు, ఇప్పటి వరకు ఓడిపోయావు. రా IVFకు, సెవెన్హెచ్పికి రా. దేవుడి కొరకు పోరాడు, ఆత్మల కొరకు పోరాడు. 100 రోజుల ప్రార్థనలో పాల్గొను. మౌనంగా ఉండొద్దు. ఒకే ఒక్క నిమిషం చేతులెత్తి నిలువుము సాచముకై సువార్తకు పోరాడుము. నిలువుము సాచముకై. సత్యం అంటే దేవుడు. నేనే మార్గము, నేనే సత్యం. సత్యం అంటే ఉన్నవాడు, సత్యం అంటే నిజమైన వాడు, సత్యం అంటే నేనున్నాను. దేవుడు ఉన్నవాడు, అనువాడు. ఆయన కొరకు నిలబడు. రాజకీయ నాయకుల కొరకు, సినిమా యాక్టర్ల కొరకు, బంగారము కొరకు, బట్టల కొరకు గతించిపోయిన 9 నెలలు అయిపోయినాయి. దేవుడు క్షమిస్తాడు. ఈరోజు ఒక తీర్మానం చేసుకో. చేతులెత్తి ఒక్క మాట మాట్లాడు. నీ మట్టుకు నువ్వే దేవుడు ఎదుట మాట్లాడు. దేవుడు మందిరంలో మాట్లాడు. పెదాలు విప్పాలి. యేసు, ఓడిపోయాను నాయన, ఓడిపోయాను, క్షమించు. తలకాయ ఎత్తాలి, నువ్వు పెదాలు విప్పాలి. జెంట్స్ పెదాలు విప్పాలి. సైతాను గాడు గొంతు పిసికేస్తాడు. దేవుడు ₹1,00,00,000 మాట నీతో సెలవిచ్చాడు. జయించు, నిలవబడు, స్తంభములాగా నిలవబడు. పడిపోవద్దు. బంగారానికి, డబ్బులకి, కూలి పనులకు పడిపోవద్దు. ఆయన రాజ్యంలో స్తంభముగా నిలబెడతాను అంటున్నాడు. మాట్లాడు. పెదాలు విప్పాలి, మాట్లాడాలి. నువ్వు పెదాలు విప్పాలి, మాట్లాడాలి. లేకపోతే దేవుడు ముఖం మీద ఉమ్ము వేసి, ఆయన ప్రసంగాల మీద, మాటల మీద ఉమ్ము వేసి అవమానించేద్దాం. ఈ 10వ నెలలో దేవుడి దగ్గర మాట్లాడి సమాధాన పడండి. పరలోకపు తండ్రి ప్రేమతో అందించిన వాక్య వర్తమానము అందరి హృదయములో ఫలింపు చేయండి. ఎవరు నీ వైపు చేతులెత్తారో, నా మట్టుకు నేను నిలబడతాను, అంచె వరకు నీ కోసమే నిలబడతాను అని సమాధానపడిన బిడ్డలందరినీ బలపరచండి. యేసు ప్రభు నామములో స్తుతి చెల్లించి వేడుకొంచున్నాం తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, ఆయన పిల్లలమైన మనందరికీ దేవుడు మందిరంలో నిలవబడి చేతులెత్తి ఆయనతో సమాధాన పడిన ఒక్కొక్క బిడ్డకు నిండైన కృప నిత్యము తోడయుండి నడిపించును గాక.